మ్యూజిక్ ద్వారా. అండ్ ఫస్ట్‌లీ ఇందాక ఆల్రెడీ చెప్పాను. టీమ్ అందరికీ వెల్కమ్ చెప్పేస్తూ అండ్ యెస్ అలాగే ఈటీవీ విన్ టీమ్‌కి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. సాయి మార్తోండ్ గారు ఫస్ట్‌లీ కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే మంచి కంటెంట్ వచ్చినప్పుడు కంగ్రాచ్యులేషన్స్ ముందే చెప్పేస్తే దాని తర్వాత అది అలానే ఉంటుందనమాట. ఓహ్! నేను డేట్ కూడా చెప్పేద్దాం అనుకున్నాను. అనౌన్స్ చేస్తున్నాం కాబట్టి కొంచెం సేపు హోల్డ్ చేసుకుందాం అని అనుకుంటున్నాను అనమాట. అండ్ యెస్ బైరాగి కథలు అన్న బ్యానర్ ద్వారా ఆదిత్య హాసన్ గారి నిర్మాణంలో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకొచ్చేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఆదిత్య హాసన్ గారిని నేను ఇదే వేదిక మీద కలుసుకోవడం జరిగింది. దాని తర్వాత మీరందరూ కలుసుకున్నారు ఈటీవీ విన్‌లో వచ్చిన #90s ద్వారా. సో ఆ కంటెంట్‌ని మనందరికీ అందించి అంటే తను దర్శకత్వం చేసి మనందరికీ అందించిన కంటెంట్ మనం ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుండిపోయే కంటెంట్ అది. ఆయన 90s అంటూ నాస్టాలజీ ఫీల్‌తో మనల్ని పలకరించడం జరిగింది. బట్ అది 2025లో 30లో 40లో ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుందన్నమాట. అది ఎప్పుడు చూసినా కూడా. ఇప్పుడు అదిచ్చిన సక్సెస్‌తో మీరందరూ ఇచ్చిన ఆనందంతో, ప్రోత్సాహంతో ప్రొడ్యూసర్‌గా మారి బైరాగి కథల్ని నిర్మించి సో ఇప్పుడు 'లిటిల్ హార్ట్స్' అన్న చిత్రంతో మనందరి ముందుకే వస్తున్నారనమాట. అండ్ ఇంకొక యంగ్ డైరెక్టర్ ఇదే వేదిక మీద కలుసుకోబోతున్నాం. తన పేరే సాయి మార్తాండ్. అఫ్‌కోర్స్ మార్తాండ్ ఇంటి పేరుకి చాలా చాలా పేరుంది ఎడిటర్స్‌కి. అండ్ యెస్ తను దర్శకత్వంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. అయితే 90s ద్వారా అందరూ తన వైపే చూసేలా చేసుకున్నాడు మౌలి. అండ్ మరొకసారి 'లిటిల్ హార్ట్స్' అంటూ మీ హార్ట్స్‌ని టచ్ చేయడానికి మంచి కంటెంట్‌తో మన ముందుకొచ్చేస్తున్నారు. అండ్ శివానీతో కలిసి అలాంగ్ విత్ బ్యూటిఫుల్ యాక్టర్స్ అందరూ ఉన్నారు. అమేజింగ్ టాలెంట్ ఉన్నారు. డెఫినెట్‌గా టాలెంట్ ఉండి, కంటెంట్ ఉంటే బన్నీవాస్ గారు ఆల్వేస్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. వంశీ నందిపాటి గారు ఆల్వేస్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. వీరిద్దరూ కలిసి ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని రాబోతున్నారనమాట. సో యెస్ మరి ఆలస్యం చేయకుండా ఇది ఎప్పుడొస్తుంది తెలుసుకోవాలంటే రిలీజ్ చేయాలి కదా! రిలీజ్ డేట్‌ని. సో మరి చూసేద్దామా ఆ వీడియో? దానికి నేను బన్నీవాస్ గారికి మైక్ ఇస్తున్నాను. సార్ మీరు రిలీజ్ చేయమంటే మేము రిలీజ్ చేస్తాం సార్. ఎందుకంటే మీరే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి థియేటర్స్‌లో. సో ఐ రిక్వెస్ట్ మైక్. బన్నీవాస్ గారు ప్రజల వద్దకే పాలన. మీ వద్దకే కెమెరా వస్తుంది మేము. ఓకే. సో అంటే 2 మనం మీరిద్దరూ కలిసికట్టుగా చెప్తే బావుంటుంది రిలీజ్ డేట్. రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి నిరంజన్ గారు మీరు కాస్త అడ్జస్ట్ ఇలా చేద్దాం. ఆయన సాంగ్ లాంచ్ ఇప్పుడు రిలీజ్ డేట్ ఫస్ట్ ఇద్దరు కలిసి కట్టుగా యూనిటీగా 3, 2, 1 Little Hearts, September 12th releasing in the theaters and first song launching. Song పేరేంటి? రాజా గాడికి. రాజా గారికి ఫస్ట్ సాంగ్ లాంచింగ్. ఆ! ప్లీజ్ ప్రొజెక్ట్. 2 చెప్పేశారు. ఫస్ట్ మనం రిలీజ్ డేట్ చూసేద్దాము. ప్లే ద రిలీజ్ డేట్ వీడియో ఆన్ ద స్క్రీన్. వెల్కమ్ సాయి కృష్ణ గారు. ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ గారికి స్వాగతం పలికేస్తున్నాము. అండ్ యెస్ ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్. రేయ్ ఆగు ఆ బ్యాగ్ ఇటు అరే పుస్తకాలు ఏవిరా అన్ని డబ్బాలే ఉన్నాయి ఈరోజు మాక్ ఎగ్జామ్ కదా డాడీ, బుక్స్ అవసరం లేదు. ఇది దేనికిరా 10 o'clock బ్రేక్లో తిన్నీకి టిఫిన్. అరే ఇప్పుడే తిన్నావు కదరా అరిగిపోతుంది కదా డాడీ. మరి ఇదెందుకురా లంచ్లో డాడీ, లంచ్ తినాలి కదా. మరి ఈ మూడోది దేనికిరా 3:30 బ్రేక్లో స్నాక్స్. సో 12th సెప్టెంబర్ 'లిటిల్ హార్ట్స్' మనందరి హార్ట్‌ని టచ్ చేయడానికి బ్యూటిఫుల్ ఎమోషన్స్‌తో, బ్యూటిఫుల్ మూమెంట్స్‌తో, సూపర్బ్ స్టోరీతో మన ముందుకొచ్చేసింది. క్యూట్ స్టోరీతో మన ముందుకొచ్చేసిందని చెప్పాలి. ఇన్ని బాక్సులు తీసుకెళ్తే ఓకే. తినడానికే టైం సరిపోతుంది. వెంటనే ఆవిడకి నవ్వొచ్చింది. మీరు కూడా అన్నే బాక్సులు తీసుకెళ్లారా స్కూల్‌కి? ఇప్పుడు కూడా బాక్స్ తీసుకొచ్చారా? ఏం లేదా? బాక్సులు మోసే పద్ధతి కాదనమాట. అండ్ ఇప్పుడు సాంగ్ చూసేద్దాము. సాంగ్ పేరు? సాంగ్ పేరు చూసారా? ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతుంది. అందుకని ఆయనే ముందు తీసుకున్నారనమాట. ఆదిత్య మ్యూజిక్ ద్వారా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో రిలీజ్ అయ్యాయి. సో ఇప్పుడు కూడా 'లిటిల్ హార్ట్స్' నుంచి రాజా గాడికి సాంగ్ వచ్చేసింది. ప్లే ద సాంగ్ ఆన్ ద స్క్రీన్. అది ఎండాకాలం మే 2015.
టైటిల్ కింద క్యాప్షన్ ఇవ్వడం జరిగింది. నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్ అనమాట. ఇది మీరు సకుటుంబ సపరివారి సమేతంగా వెళ్ళి చూసి హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేసి రావచ్చు. సో ఆల్రెడీ డేట్ చెప్పేశారు బనివాస్ గారు. 12th సెప్టెంబర్ థియేటర్స్లో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఒక ఫీల్ గుడ్, హార్ట్ టచింగ్ అండ్ అమేజింగ్ మూమెంట్స్తో అండ్ అరే ఒక మంచి సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చామే అనిపించేలా మీ ముందుకు వచ్చేస్తుంది లిటిల్ హార్ట్స్ అనమాట. మనం కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో తిన్న లిటిల్ హార్ట్స్ ఎంత అందంగా, ఎంత అద్భుతంగా, ఎంత టేస్టీగా ఉన్నాయో, సో అలాగే ఈ లిటిల్ హార్ట్స్ కూడా అలానే మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మేము ముందుకు వచ్చేస్తుంది. ఎస్. సో యా, ఇందాక నుంచి లక్ష్మి ఏదో చెప్పాలని ప్రయత్నించింది, అది నా వరకు చేరింది. అయితే ఏం చెప్పాలని ప్రయత్నిస్తుంది అంటే ఈటీవీ విన్ ఆల్వేస్ గుడ్ కంటెంట్తో మన ముందుకు వస్తుంది, ఈసారి కూడా మన ముందుకు వస్తుంది, కానీ ముందుగా థియేటర్కి వెళ్ళి మన ముందుకు వస్తుంది అని చెప్తుంది అనమాట. అండ్ డెఫినెట్గా ఈటీవీ విన్లో వచ్చిన చాలా కంటెంట్స్ మనం చూసి సో ఇది థియేటర్లో పలకరిస్తే బాగుంటుంది అని కూడా అనుకున్నాము. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కాబట్టి ఫస్ట్ వెళ్ళి మీరు థియేటర్లో విజిట్ చేయండి అండ్ థియేటర్లో ఆనందించండి, దాని తర్వాత ఇంటికి వస్తాం అంటున్నారు వాళ్ళు. సో ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. అండ్ ముందుగా సాంగ్ లాంచ్ అయ్యింది కాబట్టి, ఈ సాంగ్ లాంచ్ అయింది ఇందాకే చెప్పాను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైంది కాబట్టి నిరంజన్ గారినే ముందుగా వేదిక మీదకి పిలుస్తున్నాను నేను. ఎస్, ఫస్ట్ నేనేనా అంటున్నారు, రండి మొదటిగా మీరే. అండ్ అలాగే ఈ చిత్రాన్ని ఎడిట్ చేసి చాలా మంచి కంటెంట్ ఇచ్చుంటారు, చాలా కోపంగా ఉండుంటారు డైరెక్టర్ ఆయన మీద. ఎడిటర్స్ మీద ఆల్వేస్ ఆ కోపం ఉంటుంది, కాకపోతే బ్యూటిఫుల్గా మన ముందుకు తీసుకొస్తూ ఉంటారు అన్నమాట సినిమాని. ఎడిటర్ శ్రీధర్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. ఆయన ఎడిట్ చేయాలంటే క్యాప్చర్ చేయాలి కదా విజువల్గా. సో శౌర్య, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సూర్య బాలాజీ, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్, డిఓపి. అండ్ ఇందాకే విన్నాము పాట, సూపర్ డూపర్ పాటని ఇచ్చేసారని చెప్పాలి. సింజిత్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సింజిత్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఈ చిత్రంలో యాక్ట్ చేసిన నిఖిల్ అబ్బూరి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ మరి ఈ చిత్రం తర్వాత నాకు తెలిసి అంటే ఆయన #90s ఇవ్వగానే సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి చెక్ వచ్చింది, సినిమా వచ్చింది. నాకు తెలిసి ఈ డైరెక్టర్ కూడా నెక్స్ట్ క్యూ కట్టి ఉంటారు అనమాట ప్రొడ్యూసర్స్. సో ఆలస్యం చేయకుండా లిటిల్ హార్ట్స్ని మన అందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ సాయి మార్తా అండ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. #90sతో డైరెక్టర్గా తన సత్తా చూపుకొని అండ్ సూపర్ సక్సెస్ని అందుకొని ఇప్పుడు ఈ చిత్రం ద్వారా ప్రొడ్యూసర్గా మారి అఫ్కోర్స్ అతి తొందరలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ద్వారా ఒక చిత్రాన్ని మనందరికీ అందిస్తున్న ఆదిత్య హాసన్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. కాంటెంట్ హెడ్ నితిన్ గారు వెన్యూలో ఉంటే వారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానం పలుకుతున్నాము. అండ్ లిటిల్ హార్ట్స్, మరి జాగ్రత్త, మీ అంటే డెఫినెట్గా మీరు కూడా ప్రేమలో పడిపోబోతున్నారు వీళ్ళిద్దరితో, ఈ లిటిల్ హార్ట్స్తో. సో ఎస్, శివాని నగరం, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. యూనో ఈటీవీ విన్లో #90s చూసాము, దాని తర్వాత ఏ సోషల్ మీడియాలో చూసినా ఈ అబ్బాయినే చూస్తూ ఉంటాం అనమాట. సో ఇప్పటికీ ఏ రీల్లో చూసినా కనిపిస్తూనే ఉంటుంది, అంత ఎంటర్టైన్ చేస్తుంది ఆ కంటెంట్ అనేది. మౌలి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ మరి మంచి చిత్రాన్ని ప్రేక్షకుల వరకు చేర్చాలి అని ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొస్తున్న సో ప్రొడ్యూసర్స్ వంశీ నందిపాటి గారిని వేదిక రాసుకు స్వాగతం పలుకుతున్నాము. అండ్ టాలెంట్ని ఆయన చాలా బాగా జడ్జ్ చేయగలుగుతారు, అండ్ టాలెంటెడ్ పీపుల్ని అండ్ సూపర్ కంటెంట్ని ఆయన చాలా బాగా జడ్జ్ చేయగలుగుతారు. అమేజింగ్ కంటెంట్ని మనందరికీ ఆల్వేస్ అందించి మనందరికీ సుపరిచితం అండ్ సూపర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. Padmini, please join the stage. ఒక స్టెప్ చాలు అండి.
ఒక్క నిమిషం. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వినోద్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. మురళి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. లైన్ ప్రొడ్యూసర్ కిరణ్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. షర్వీన్ గారిని కూడా వేదిక మీద రాస్తుందిగా కోరుకుంటున్నాము ఫర్ వన్ పిక్చర్. యా టీమ్ అందరికి ఒకసారి వాళ్ళు జాయిన్ అయ్యారు ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ప్లీజ్ ఒక్క పిక్చర్ ఆఫ్టర్ దిస్ పిక్చర్. ఎస్ మేము స్పీచెస్ కంటిన్యూ చేసుకోవచ్చా? ఓకే పర్ఫెక్ట్. మీరు ఫోటోషూట్ కంటిన్యూ చేయండి, మేము స్పీచ్లు కంటిన్యూ చేస్తాం. ఇంకో మైక్ ఇవ్వండి. సో ఎవరితో మొదలు పెడదాము అని అనుకుంటున్నాము ఇవాళ. ఎవరితో ఎడిటర్ గారితో మొదలు పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది మాకైతే. శ్రీధర్ గారు ప్లీజ్. ఆయనే వద్దంటున్నారు ముందు మైక్, అందుకే ఆయనకి ఇచ్చాం. హలో హలో వినపడుతుంది, మీరు మాట్లాడాలంతే. యా సో థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సార్ ఫర్ రిలీజింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న, సాయి అన్న, థ్యాంక్ యూ. బాయ్ సార్. ఎడిటర్ గారు తక్కువ మాట్లాడతారని మాకు తెలుసు, బట్ మరి ఇంత తక్కువ మాట్లాడతారని అర్థం కాలేదు. ఆ తక్కువ కూడా మేము మొత్తం బ్యాకే వచ్చింది, ఫ్రంట్ రాలేదు అసలు. ఎడిట్ చేయాల్సి వస్తుంది ఈ స్పీచ్ని కూడా. ఓకే పర్లేదు. ఇప్పుడు సూర్య గారికి ఇచ్చేద్దాం మనం. డిఓపి సూర్య గారు ఒకటోసారి. Thanks to all for coming. Thanks sir. Thanks Sahitya, Bunny sir, Vamsi sir for releasing it. I want to thank my all gurus. This is my first stage kabatti. Randy sir, Yuvraj sir and Prasad Murali garu and na father ki. Thanks to all. Yeah. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా క్విక్గా థ్యాంక్స్లు చెప్పేశారు అందరికీ. అండ్ ఇప్పుడు ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు ఉన్నారుగా, మీరు రాజాగాడికి పాడి మొదలు పెడతారు ఆయన. రండి. నేనేం పాడు. అందరికీ నమస్కారం. రాజాగాడి సాంగ్ లాంచ్ ఈవెంట్కి వచ్చిన పాత్రికేయ మిత్రులకి అండ్ హీరోయిన్ అభిమానులు, ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం. కొద్ది క్షణాల క్రితమే ఆదిత్య మ్యూజిక్ ద్వారా సాంగ్ లాంచ్ అయింది. మెలోడీ సాంగ్. సంజిత్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. కిట్టు విసపర్ కూడా రాశారు. సంజిత్ ఎగిటే పాడారు. అందరినీ అంటే టైటిల్కి తగ్గట్టుగానే అందరినీ హృదయాలకు తట్టుకునేలా సాంగ్ ఉంది. గీతా భగత్ అసలు మాకు ఏం మిగిల్చకుండా మొత్తం ఆమెనే చెప్పేసింది. మళ్ళీ నేనేం చెప్పినా కానీ రిపీట్ అవుతుంది. కాకపోతే ఒక 2 నిమిషాలు మాట్లాడాలి కాబట్టి అందుకే పాడమంటున్నాను నేను మిమ్మల్ని. మాట్లాడుతాను. ఇందులో
నేను ఒక్కని తప్ప అందరూ యువకులే ఉన్నారు ఇక్కడ. ఎవరి గురించి ఏమి తక్కువ మాట్లాడినా ఎక్కువ మాట్లాడినా కాదు. ఎందుకంటే బన్నీవాసు గారు ఈ మధ్యన చాలా ఎక్కువ రీసెర్చ్ అనేది మొదలుపెట్టాడు. టాలెంట్ ఎక్కడ ఉంటే ఆయన అక్కడ వాలిపోతున్నాడు. ఆ, అంటే ఆ టాలెంట్ని గుర్తించి వాళ్ళందరికీ ఎంతోమందికి ఒక జీవనోపాధి సృష్టిస్తున్నారు. ఒక సినిమా ఒక్కరు ప్రొడ్యూసర్ తీస్తే దాని వెంబడి ఎంతమంది బతుకుతారో మీ అందరికీ తెలుసు. అలాగే వంశీ నందిపాటి గారు కూడా వారు ఈ మధ్యన గీత వాళ్ళ మా బన్నీవాస్ గారితో మిగతా వాళ్ళ టీంతోని కనెక్ట్ అయ్యి మంచి మూవీ ఏదైనా వచ్చినా చిన్నదా పెద్దదనే చూడకుండా వారు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ వారు కూడా ముందుకెళ్ళిపోతున్నారు. అలాగే సింజిత్ ఆయన కొంచెం ఒక్కొక్క స్టెప్ ఇచ్చుకుంటూ ఒక పైకి రావాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇందులో ఎవరైతే చిన్న సినిమాలతోని పైకి రావాలని చెప్పి వచ్చే మా డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, హీరో హీరోయిన్ వీళ్ళందరికీ ముందు చాలా భవిష్యత్తు ఉంది. మాకు నచ్చితేనే మేము తీసుకుంటున్నాము ఆడియో కూడా, అది కూడా మాకు నచ్చి తీసుకొని మేము మనస్ఫూర్తిగా ప్రమోట్ చేస్తున్నాము. ముందు కూడా ఇలాంటి వాటికి సపోర్ట్ చేస్తామని చెప్పి తర్వాత ఈటీవీ యాజమాన్యానికి, తర్వాత సాయికి, బన్నీవాసు గారికి అండ్ వంశీ గారికి కృతజ్ఞతలతో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నిరంజన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు సింజిత్, ఇంత బ్యూటిఫుల్ సాంగ్ని మనందరికీ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ ముందుగా పాడతారు, దాని తర్వాత మాట్లాడతారు. నా గొంతు చాలా దారుణంగా ఉంటుందండి, బట్ ఐ విల్ ట్రై. ఏది ఒక్కసారి అదే కదా మీరు పాడాల్సిందే. ఆ పాట వద్దు. మన రాజాగాడికి ఈ రోజా దొరుకునా, సైకిల్ బెల్లికి ఎవరైనా జరుగునా, అంతే. ఈ లిరిక్స్ రాసిన కిట్టు విసా ప్రగడ గారికి చాలా థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులు అందరికీ థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, రాజేష్ అన్న, మా పిఆర్ఓ సురేష్ కొండి అన్న, థ్యాంక్ యూ. ముందుగా నిరంజన్ గారికి, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఐ రియలీ లవ్ యూ. ఫస్ట్ అండ్ ఈటీవీ విన్ టీమ్ అందరికీ, దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. సాయి అన్న, నితిన్ అన్న, సూరత్, ఆల్ ద క్రియేటివ్ ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ ఫర్ అదే థ్యాంక్ యూ ఈ సినిమాని మీరు ముందుకు తీసుకెళ్ళేందుకు. అండ్ బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు, దిస్ రియలీ మీన్స్ అలాట్ టు us, గివింగ్ us గుడ్ థియేట్రికల్ రిలీజ్. మళ్ళీ మర్చిపోతాను. ఆదిత్య హాసన్ అన్న, థ్యాంక్ యూ, లవ్ యూ. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, శ్రీధర్, సూర్య, మా ప్రొడక్షన్ టీమ్, బిట్టు, షర్విన్ అన్న, కిరణ్ అన్న, వినోద్ అన్న, అందరికీ థ్యాంక్ యూ. శ్రీధర్, సూర్య అండ్ మౌలి, మా ఇద్దరి జర్నీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ నేను, మౌలి అండ్ అక్షయ్ ఇంకో ఫ్రెండ్, ముగ్గురం 4 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కలిసి. అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడు హీరో అవ్వడం, నేను వాడి సినిమాకి మ్యూజిక్ కొట్టడం, ఆ థియేటర్లో రిలీజ్ అవ్వడము. అండ్ అక్షయ్ ఇస్ ద మెయిన్ క్యాటలిస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. అక్షయ్ అక్కడ ఎక్కడున్నావు, రాజా సినిమాలో వెంకటేష్లో ఉంటాడు అక్కడ. ఒక ట్రాక్ వేద్దామంటారా, వస్తారా? ఏదో బాగా పాడుతున్నారండి. నాది కూడా బాగాలేదు వాయిస్, అయినా. అండ్ శివాని నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, తను ఈ సినిమాలో హీరోయిన్. అంటే ఇట్స్ లైక్ క్రేజీ, దిస్ ఫిల్మ్ ఇస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మీ. అండ్ యా, ఇంకా తర్వాత టీజర్ నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఎవరైనా మర్చిపోతే రియలీ రియలీ సారీ. యా, థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నవ్ శివాని విల్ స్పీక్. హలో అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంత షార్ట్ టైంలో వచ్చి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ ఇవాళ మా ఫస్ట్ సాంగ్ లాంచ్ అయింది అండ్ మా డేట్ కూడా లాంచ్ అయింది. లిటిల్ హార్ట్స్ చాలా స్పెషల్ ఫిల్మ్ అండి. నేను నా ఫస్ట్ మూవీ తర్వాత ఒక ఆల్మోస్ట్ 1 year వెయిట్ చేశాను టు డూ అ వెరీ హ్యాపీ ఫ్రీ ఫ్లో మంచి బబ్లీ రోల్ కోసం వెయిట్ చేశాను. అండ్ ఐ థింక్ థ్యాంక్ యూ మార్తాండ్ ఫర్ దిస్. అండ్ మా ఈటీవీ విన్ సాయి గారు, నితిన్ గారు టు జస్ట్ సపోర్ట్ అస్ సో మచ్. ఇంకా మా లిటిల్ హార్ట్స్ని ఇంకొంచెం సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్ళినందుకు బన్నీవాస్ గారికి, వంశీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సింజిత్ చిన్నప్పటి నుంచి తెలుసండి మ్యూజిక్. ఐ థింక్ హీస్ జస్ట్ గివెన్ అస్ మ్యాజిక్. చాలా ఎలివేట్ చేస్తాడు మా మూవీని, మా క్యారెక్టర్స్ని, మా స్టోరీని. ఇట్ విల్ ఆల్వేస్ బీ అ వెరీ స్పెషల్ సాంగ్. అసలు రాజా గారికి మీ అందరికీ చాలా నచ్చుతుంది, కిట్టు గారికి, సంజిత్ గారికి,
మా ఎడిటర్కి, మా డిఓపి సూర్య గారికి, బిట్టు గారికి, ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య హాసన్ గారు, ఐ థింక్ దిస్ విల్ ఆల్సో బీ అ స్పెషల్ ఫిలిం టు యూ. ఫస్ట్ కదా, అండ్ ఎప్పటికీ ఫస్ట్ స్పెషలే ఉంటుంది. ఐఎమ్ రియలీ హ్యాపీ మౌలితో యాక్ట్ చేస్తున్నందుకు. ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ ఐ థింక్ ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే మా టీజర్ ట్రైలర్ వస్తుంది. యుల్ గెట్ టు సీ మోర్ అబౌట్ ఇట్. బట్ అప్పటి వరకు మా సాంగ్ చూడండి అండ్ ఐ థింక్ యూ విల్ రియలీ లవ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ శివాని, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. అండ్ నా లిటిల్ ఆర్ట్స్ అంటూ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో, కంటెంట్తో మనందరినీ పలకరించడానికి మన ముందుకు రాబోతున్న డైరెక్టర్ సాయి మార్తా అండ్ విల్ స్పీక్. అందరికీ థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ. బన్నీవాస్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని థియేటర్ తీసుకెళ్తున్నందుకు. వంశీ పాటి గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈటీవీ విన్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ మౌలి. మౌలి నమ్మాడని ఆదిత్య నమ్మాడు, ఆదిత్య నమ్మాడని ఈటీవీ నమ్మింది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇదేంటిది, మీరు ఎక్కువ మాట్లాడతారని మేము నమ్మాము, కానీ మీరు మా నమ్మకాన్ని అలా ఎలా? ఇంకా మిగతా వాళ్ళ గురించి, సింజిత్ గురించి, సింజిత్ రాజాగాడికి రోజా దొరుకు. ఓకే, అయ్యో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ. ఓకే, నో వరీస్. నా బదులు మౌలి మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు రెండు స్పీచెస్ ఉన్నాయి మౌలి మీకు. సాయి బదులు మీ స్పీచ్ కూడా, సో ఇచ్చేద్దాం మరి మౌలి గారికి. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ ఎక్కామంటే సెప్టెంబర్ 12th రిలీజ్ అవుతుందంటే మెయిన్ కారణం బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు ఈ సినిమాని ప్రజెంట్ చేసి రిలీజ్ చేయడం. జస్ట్ సినిమా నచ్చిందంటే తీసుకోవడం కాదు, ఫస్ట్ వాళ్ళే ఫస్ట్ చూశారు సినిమా, వాళ్ళే తీసుకుందాం అని ముందుకు వచ్చారు. తీసుకోవడం కాకుండా బన్నీవాస్ గారు, వంశీ నందిపాటి గారు ఆఫీస్కి పిలిచి 2 గంటలు ఏం నచ్చింది, ఎలా నచ్చింది, ఏమేం బాగున్నాయి అన్నీ క్లియర్గా పర్టికులర్గా చెప్తూ మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు కానీ, డైరెక్టర్కి కానీ. అందుకేనేమో అంత పర్సనల్గా ప్రతి ఫిలిం తీసుకుంటారు కాబట్టి అంత సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ అయినట్టున్నారు. అండ్ నెక్స్ట్ ఈటీవీ వాళ్ళ గురించి మాట్లాడాలి. ఈటీవీ వాళ్ళు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. సాయికృష్ణ బిజినెస్ హెడ్ సాయికృష్ణ గారు కానీ, కంటెంట్ హెడ్ నితిన్ గారు కానీ చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని ఫండ్ చేసి అండ్ ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్ యూ ఈటీవీ విన్ వాళ్ళకి. అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ నా 90sతో నాకు చాలా అసలు ఈజ్ ఎ మెమరబుల్ సిరీస్ ఆర్ content for me. It pushed me real well into the audience. So thank you Aditya, ఈ సినిమాని మంచిగా ప్రొడ్యూస్ చేసి క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చినందుకు. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ నాది పెద్ద జర్నీ. సంవత్సరం పాటు రాత్రి పగళ్ళు ఏం చేయొచ్చు, ఈ సినిమాకి ఏం చేయొచ్చు అనే కొట్టుకొని తిట్టుకొని అన్నీ చేసి ఇక్కడ వరకు వచ్చింది సినిమా. చాలా క్వాలిటీ అవుట్పుట్ అయితే వచ్చింది. ఇప్పుడైతే సినిమా అయితే ఫుల్ ఎంటర్టైనింగ్ అండ్ ఎగ్జైటింగ్గా ఉండబోతుంది ఆడియన్స్కి. హోప్ఫుల్లీ దే లవ్ ఇట్. అండ్ ఈ ఈవెంట్ సింజిత్ సాంగ్ లాంచ్ కాబట్టి ఆడు చెప్పినట్టు మాది 4 ఏళ్ళుగా ఒకే ఫ్లాట్లో ఉంటాం. వాడు మ్యూజిక్ కొడితే వాడు వేరే మ్యూజిక్ కొట్టినా నాకు వినిపిస్తుంటుంది, వాడు మా మ్యూజిక్ కొట్టినా నాకే వినిపిస్తుంటుంది. సో వెరీ పర్సనల్ మా జర్నీ. ఐ హోప్ ఈ సినిమా నాకు, వాడికి, అందరికీ చాలా హెల్ప్ అవ్వాలని. అండ్ నెక్స్ట్ మా డిఓపి చాలా మంచిగా చేశారు. అండ్ సూర్య బాలాజీ ఈ సినిమాలో అన్ని ఫ్రేమ్స్ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ మా ఈ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ కానీ కిరణ్, బిట్టు, షర్విన్, ఎడిటర్ శ్రీధర్, థ్యాంక్ యూ. నిరంజన్ గారు, ఆదిత్య థ్యాంక్ యూ అండి. నిరంజన్ గారు ఆదిత్య మ్యూజిక్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు. అండ్ శివాని ఇస్ క్రేజీ యాక్టర్. నాకు పెద్ద గైడెన్స్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఆమెకున్నంత. థ్యాంక్ యూ శివాని ఫర్ మేకింగ్ మీ కంఫర్టబుల్. థ్యాంక్ యూ. ఇంకా నిఖిలబోరి అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఈ సాంగ్ రాజాగాడికి సాంగ్ లాంచ్ ఈవెంట్. సో ఈ సాంగ్ పాడింది సంజిత్ హెగ్డే అండ్ లిరిసిస్ట్ కిట్టు విసప్పరగడ.
చాలా థ్యాంక్ యూ. చాలా మంచిగా పాడారు, చాలా మంచిగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సాంగ్ నేను వింటూనే ఉన్నా. ఈ సాంగ్ చేసినప్పటి నుంచి. ఈ సాంగ్ ఈరోజు రిలీజ్ అవుతుంది, మీరు అందరూ వినడానికి ఈరోజు వచ్చింది. సో మీరు కూడా అలాగే రిపీట్లో వింటారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మౌలి అండ్ విష్ గుడ్ లక్. అండ్ నా బైరాగి కథలు బ్యానర్ ద్వారా లిటిల్ హార్ట్స్ని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ ఆదిత్య హాసన్ విల్ స్పీక్ నా. And hi everyone. Thanks for coming. First of all, I would like to thank everyone for coming here. I think so it was it seems mostly like a 90s reunion for me. ఎందుకంటే 90s హీరో, 90s డైరెక్టర్, తర్వాత 90s ఎడిటర్, 90s కాస్ట్యూమ్ డిజైనర్, 90s అంతా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంతా. సో అంతే రిసీవింగ్ ఉంటుంది ఆడియన్స్ నుంచి అని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను నేను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈటీవీ ఫర్ సపోర్టింగ్ మీ సో మచ్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నవీన్ అన్న ఆల్సో, నవీన్ మేడారం, who is another reason for me to stand here today. Immense gratitude for him. And I would like to say one thing, that Mowgli is a fantastic actor. I give all the credit to him for choosing the script and letting me know that he has a script. And ఇది ఈటీవీకి వస్తుంది అంటే I think that is because of Mowgli. అండ్ నేను ఫస్ట్ కథ విన్నప్పుడు వీడెవడు సేమ్ నాలానే రాస్తుండే అనిపించింది. అంత హై ఫీల్ అయినా నేను నా అతి తెలివి చూపిద్దాం అనుకున్నా కూడా వాడి రైటింగ్ చూసి నేనే నేర్చుకోవాలనిపించింది. అంత అసలు ఎక్కడ పాసిబిలిటీ లేదు. కొన్ని అయితే ఎట్లా రాసిండు, మనకెందుకు రాలే ఈ ఐడియా అని కూడా అనిపించింది. ఈజ్ అ ఫెంటాస్టిక్ రైటర్. హీస్ గోయింగ్ టు బి అ వెరీ సెన్సిబుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఐ డోంట్ నో అదర్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నాయా లేవో నాకు తెలియదు, కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ అయితే తప్పకుండా ఇస్తాడు. అండ్ దిస్ ఈజ్ యాజ్ వీ మెన్షన్డ్ ఇన్ ద ట్యాగ్ లైన్, నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్. అబ్సల్యూట్ cinema where you can enjoy for 2 hours. This is not more than 2 hours. From first to last, absolute relatability ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. మోర్ దెన్ ఎనీథింగ్ ఎవ్రీ డే ఐ యూస్ టు చెక్ ఆన్లైన్ ఫుటేజ్. ఎవ్రీ డే నైట్ చెక్ చేసుకుంటుండే. ఐ యూస్ టు హ్యావ్ దట్ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్. టు బీ ఫ్రాంక్, ఇట్ ఈస్ అ బ్లడీ సాటిస్ఫాక్షన్. I used to feel so satisfied. I don't know about the result, but I enjoyed the whole process of making this film. And one thing that I realized, నేను కూడా తీసే సినిమాలో నా ప్రొడ్యూసర్ నా ఫుటేజ్ చూసి అంతే హ్యాపీ ఫీల్ కావాలని కోరుకుంటా. That I realized that there is a great satisfaction when I see the way how he shot. And thanks Marthan for everything. He is an absolute talent. And I would like to thank my ప్రొడక్షన్ టీమ్ ఆల్సో. నేను నా షూట్లో ఉండి నేను నా బిజీలో ఉన్నా ఎప్పుడు ఏ అన్సర్టనిటీ ఫేస్ చేయలేదు బికాస్ ఆఫ్ వినోద్ అన్న, హూ ఇస్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అండ్ ఆల్సో బిట్టు, ఆల్సో అన్ అదర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. కిరణ్, నా స్కూల్ ఫ్రెండ్ కూడా థ్యాంక్స్ చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు నేను. థ్యాంక్స్ పోరా. సో ఎందుకంటే స్కూల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కన్నా ఎక్కువ నాకు. అండ్ టు బీ ఫ్రాంక్, అందుకే 90s అంత ఇంటెన్స్గా వచ్చిందని నేను ఫీల్ అవుతా. అండ్ థ్యాంక్స్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ Sinjit, an amazing music director. I love his work. Very dedicated, very dedicated. And ఇంకా మస్తు మ్యూజిక్ వస్తుంది నేను నుంచి. అండ్ సూర్యబాలాజీ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ శ్రీధర్, సేమ్ ఎడిటర్. It is going to be a very fresh edit. You will see a difference in the edit pattern, how he made it very simple, very realistic, and very relatable. He knows the cut. Amazing. And if I miss anybody, I'm sorry, but అన్నిటికంటే ఇంపార్టెంట్ సాయి కృష్ణ అండ్ నితిన్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ బాప్నీటి గారు, స్పెషల్ థ్యాంక్స్. ఈ సినిమా మేము తీసేసిన తర్వాత ఏమవుతుందో మాకు తెలియదు. చూస్తున్నాం, అప్పుడు వాసి గారు చూస్తారు అన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ కిరణ్, బిట్టుకి చెప్పి పంపించిన. నేను రాను, ఆయనకి నా మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది, నేను జడగొట్టుకోవాలనుకోవట్లేదు, ఎందుకు మీరు పంపించండి అన్న. నేను మా వాడికి చెప్తున్నా, నైట్ అయింది అప్పటికే, నవ్వుతే నాకు మెసేజ్ పెట్టని చెప్పిన. అయితే స్టార్ట్ అయింది ప్రివ్యూ. ఒకసారి నవ్విండు అన్నాడు, ఓకే ఫైన్. స్టార్ట్ అయినాక రెండోసారి నవ్విండు అన్నాడు, సరే ఓకే డన్ అనుకున్నా. మూడోసారి నవ్విండ్రా అన్నాడు. స్టార్ట్ అయిన ఒక 1 minute నాలుగోసారి, తర్వాత మెసేజ్ చేస్తలేడు.
నేను చూసినా 10-15 నిమిషాలు చూసినాక ఏమైందిరా అంటే నవ్వుతూనే ఉన్నాడు రా నాకు తెలియదుగా అన్నాడు. అంటే కౌంట్ లేదని అప్పుడు ఇక ఆల్మోస్ట్ ప్రివ్యూ అయిపోతుంది అన్నప్పుడు నేను ధైర్యం చేసి ఓకే నా మీద ఒపీనియన్ ఏం బోదులే అనుకొని నేను అప్పుడు థియేటర్లోకి పోయినా. హీ అప్రిషియేటెడ్ సో మచ్. ఇది పేపర్లో ఉన్నప్పుడే నువ్వు నమ్మినావు అంటే ఇట్స్ గ్రేట్ అని చెప్పి. అండ్ వంశీ గారు అండ్ వాసు గారు ఆర్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఫిలిం. యాక్చువల్లీ దే ఆర్ the way how they are supporting that one conversation that we had late night without any drinks. It was a proper only casual discussion. We were already high on watching the film, so it was amazing. And thanks for everything, sir. You are so kind. He's a very, very kind person. When we speak to somebody like them, we'll definitely get it. And thank you so much. I know you are going to take this very, very big. And మీకు కూడా బాగా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నా. అండ్ వంశీ గారు నాకు ఇప్పటి నుంచి కాదు, ఆయన నేను ఒక ఈవెంట్ చేస్తున్నప్పటి నుంచి తెలుసు. వినరో భాగ్యం విష్ణు కథ నుంచి. ఈజ్ అ వన్ మ్యాన్ షో బేసికలీ. హీ నోస్ ఎవ్రీథింగ్ హౌ ఇట్ వర్క్స్. ఈజ్ కైండ్ ఆఫ్ ఎ ట్రబుల్ షూటర్. That's what I realized. I give so much credit to so many films that you have done. I have immense confidence and belief that I can go to my shoot. I won't be available for the release of this film, which I'm going to miss out in the theaters. But obviously you both are there. I think that is a great boon. Adoka varam naku actually. Thank you so much. And if I missed out anybody, I'm so sorry. Thank you so much. థ్యాంక్ యూ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్గా సూపర్గా వెల్కమ్ చెప్పారు ఆడియన్స్, అండ్ ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా లిటిల్ హార్ట్స్ ద్వారా సూపర్గా వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నారనమాట. అండ్ నవ్ సో యాజ్ ఎ మెన్షన్ బిఫోర్, ఈటీవీ విన్ ఆల్వేస్ మన మనసుల్ని విన్ అయ్యే కంటెంట్తో మన ముందుకు వస్తుంది అనమాట. అండ్ ట్రస్ట్ చేస్తున్నారు టాలెంట్ని, దాన్ని అంతే బాగా ఎగ్జిక్యూట్ చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ ఈటీవీ విన్ ద్వారా ఎన్నో కంటెంట్లు చూసాము, అండ్ డెఫినెట్గా థియేటర్లో వాచ్ చేసిన తర్వాత లిటిల్ హార్ట్స్ని కూడా చూడబోతున్నాము. అండ్ హియో నేను ఇచ్చేస్తున్నాను మైక్ ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ గారికి. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఈవెంట్ని క్రియేట్ చేసినందుకు. నేను ముందుగా ఒక విషయాన్ని చిన్నగా గుర్తు చేసుకుందాం అనుకుంటున్నాను. 2023 ఆగస్ట్ 7th మేము 90s షూట్ స్టార్ట్ చేసాం. నేను, మౌలి, ఈటీవీ విన్, ఆదిత్య ఇదే రోజున మా ప్రయాణం మొదలెట్టాము. మా నుంచి వచ్చిన ఫస్ట్ వెబ్ సిరీస్ 90s అండ్ ద రిజల్ట్ కానీ దాని థింగ్ కానీ హిస్టరీ. ఇప్పుడు సేమ్ థింగ్ అదే రోజున మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత ఇదే స్టేజ్ నుంచి మళ్ళీ అదే గ్రూప్తోని మళ్ళీ ఇంకొక కాంటెంట్తో వచ్చాము, లిటిల్ హార్ట్స్. నో టచింగ్, ఓన్లీ హార్ట్ టచింగ్. లాస్ట్ ఫ్యూ కాంటెంట్స్ ఫ్రమ్ ఈటీవీ ఆర్ ప్యూర్లీ హార్ట్ టచింగ్. సో ఈ సినిమా కూడా అంతే హార్ట్ని టచ్ చేస్తాను అనుకుంటున్నాం. అండ్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు మీకు ఆదిత్య అంతా చెప్పారు, ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. అయిపోయిన తర్వాత ఒక చిన్న థింగ్ జరిగింది. ఎయిర్ ప్రివ్యూ జరుగుతున్నప్పుడు నేను వంశీ గారికి షేర్ చేశాను, అలా సినిమా బాగా వస్తుందో చూస్తారా అని. ఆయన చూశారు. చూసిన తర్వాత ఎయిర్ సక్సెస్ పార్టీలో మళ్ళీ కలిసాము. కలిసిన తర్వాత ఆయన నాకు చెప్పారు, ఈ సినిమా థియేటర్లో చేద్దాం కదా. నిజం చెప్తున్నారా మీరు? నిజమే చెప్తున్నా. సో అలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ ఆదిత్య మెసేజ్ చేశాడు నాకు, బన్నివాస్ గారు కూడా చూస్తున్నారని. దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ the two big people coming together to present it to theatre is very grateful to us. And for the first time Win original production is coming onto theatres. మీరు ఎలా అయితే ఇది ఈటీవీ ఓటీటీలో చూసి సినిమాలు బాగా ఫీల్ అయ్యారో, థియేటర్లో చూసి కూడా అదే ఫీల్ అవుతారు. మీ డబ్బులకి, మీ టైంకి మాది హామీ. మీరు హెసిటేట్ అవ్వరు అండ్ బోర్గా ఫీల్ అవ్వరు. అండ్ మీ మనీ అంటే మా మనీయే, మీ టైం అంటే మా టైమే. వీ వాల్యూ సో మచ్ at Ramoji Group. We value every penny of your money. So definitely it will be good for you. మీరు ఖచ్చితంగా థియేటర్లో వచ్చి చూడండి, ఎంజాయ్ చేస్తారు. అండ్ వెరీ హ్యాపీ దట్ వంశీ గారు అండ్ బన్నివాస్ గారు ఈ సినిమా ప్రజెంట్ చేయడం, వాళ్ళ ఫేస్గా ముందు తీసుకెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ సింజిత్ ఇది మాకు 3వ సినిమా. 2 సిరీస్ చేసాము ఇంతకుముందు, ఎయిరన్, శిశుమదనం, 3వ తేదీ. అండ్ వెరీ లైక్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ టైప్స్ మాకందా. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ మీ నుంచి సేమ్ రిసెప్షన్ కోరుకుంటున్నాం. హౌ 90s was happened, this will happen the same way అనుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. థ్యాంక్ యూ. నేను పేరు చెప్పవచ్చు, టైమ్ ఈజ్ రన్నింగ్ అవుట్. మాకు చాలా ఈవెంట్స్ ఉన్నాయి, అప్పుడు చెప్తాం అన్ని. యా, థ్యాంక్ యూ. డెఫినెట్గా ఎస్. సో థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా వంశీ నందిపాటి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి.
సో ఒక 2 months బ్యాక్ మేము మూవీ చూసినప్పుడు మేము యునానిమస్గా మేము ఫీల్ అయింది ఏంటంటే ఇది ఇది థియేట్రికల్ కంటెంట్, ఇది థియేటర్స్లో బ్లాస్ట్ చేయబోయే కంటెంట్. సో ఖచ్చితంగా దీన్ని థియేటర్స్ తీసుకొద్దామని ఈటీవీ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడి సాయి వీళ్ళందరూ సపోర్ట్తో దెన్ వే టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. దెన్ వాసు గారు కూడా అంటే కోఇన్సిడెంట్లీ ఆర్ టెక్నికలీ దిస్ ఈస్ ది ఫస్ట్ మూవీ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ బీవీ వర్క్స్ యాజ్ వెల్. సో ఆయన బ్యానర్ నుంచి రాబోతున్న ఫస్ట్ మూవీ. సో దట్ మచ్ కాన్ఫిడెంట్ వీఆర్ బికాజ్ ఆయన ఈవెన్ ఏదైనా సినిమా తీసుకుని వస్తున్నప్పుడు కూడా ఆయన బ్యాన్ రాస్తున్నప్పుడు ఫస్ట్ మూవీగా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే ఆయన బ్యాన్ రాస్తారు అనేది దట్ విల్ ప్రూవ్ ఆన్ September 12th. వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఆల్ ద టైమ్ వాసన్న. సో అంటే ఈ మూవీ అంతా మేము ట్రావెల్ చేస్తున్నప్పుడు మూవీ చూసిన తర్వాత ఈ యంగ్ టీమ్ని చూసి మాకు నిజంగా అనిపించింది ఏంటంటే ఈ ఎనర్జీ ఏదైతే ఉందో అదే కన్వర్ట్ అవుతుంది స్క్రీన్ మీదకి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు రాక్ ఆన్ September 12th. అండ్ యా మ్యూజిక్ పరంగా సంజిత్, బికాస్ దిస్ ఈజ్ యువర్ డే. అండ్ సంజిత్ ఆరంభం అనే మూవీతో తన కెరీర్ని ఆరంభించాడు యాక్చువల్లీ అఫీషియలీ. బట్ ఆ తర్వాత ఎయిర్ నుంచి దెన్ నౌ హీ హెస్ కమ్ టు దిస్. అండ్ ఆర్ఆర్ ఎరగదీసేస్తున్నాడు. దట్ యు ఆర్ గోనా సీ ఇన్ ద అప్కమింగ్ కంటెంట్స్ యాజ్ వెల్, లైక్ టీజర్ కానీ ట్రైలర్ కానీ వచ్చినప్పుడు యూ ఆల్ విల్ రియలీ అప్రిషియేట్ హిస్ వర్క్. అండ్ ఈటీవీ కంటెంట్స్ అంటే నాకు పర్సనలీ ఐ లైక్ దెమ్ వెరీ మచ్. లైక్ 90s మీరు చూస్తే ఒక చైల్డ్హుడ్ మెమరీస్ ఏవైతే మనకు ఇస్తారో ఆ చైల్డ్హుడ్ ఏవైతే ఉంటాయో ఆ చైల్డ్హుడ్ మెమరీస్ మనం నెంబర్ వేసుకోవచ్చు. ఆ తర్వాత ఎయిర్ ఇచ్చారు, అంటే ఇంటర్మీడియట్ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పారు. ఈ మూవీతో వాళ్ళు ఎంటర్ అయిపోయిన తర్వాత లాంగ్ టర్మ్లో ఉన్నప్పుడు ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఒక ఇన్నోసెంట్ గై, ఆ ఇన్నోసెంట్ గై ఎవరన్నా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసేటప్పుడు నేనైతే ఎలా ప్రపోజ్ చేస్తాను, మీరైతే ఎలా ప్రపోజ్ చేస్తారు, అలాగే ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి ఒప్పుకోవాలంటే ఏవైతే పాటలు పాడతాం అలాంటి పాటలు పాడతారు. సో ఇట్లా ఇట్ విల్ బి ఎ ఫన్ రైడ్. అండ్ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, జస్ట్ ఫన్. మీరు ఇక్కడ దీంట్లో మాకు ఎమోషన్, యాక్షన్, బ్లా 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 ఏమి ఉండవు. ఇట్స్ ఓన్లీ ఫన్ 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 ఫన్. సో నా బయోపిక్ కాదు. నేనైతే ఎలా ప్రపోజ్ చేస్తాను అన్నారు ఆయన. ఎలా ప్రపోజ్ చేశారు మీరు? ఇంటికి వెళ్ళాక అదే ఎప్పుడో 2012లోనే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఆ ఛాన్స్ స్కోప్ రాలేదు. అయ్యయ్యో. సో ఎనీవే, and yeah, this is a very special movie for Aditya as well. Aditya, as he said, like వినరోభాగ్యం విష్ణు కదా అప్పుడు మొన్న వచ్చి నేను మీకు వినరోభాగ్యం విష్ణు కదా అప్పుడు నుంచి పరిచయం అంటే ఆదిత్య సారీ నేను అసలు ఐ కుడెంట్ రికగ్నైజ్ యూ ప్రాపర్లీ. కరెక్ట్ అప్పుడు మనం వర్క్ చేసామని చెప్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ లుకింగ్ అట్ హిస్ గ్రోత్. సితారాతో ఒక మూవీ చేయబోతున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్గా ఈ మూవీని ముందుకు తీసుకొస్తున్నాడు. ఐ విష్ హిమ్ ఆల్ ద సక్సెస్. మా సాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం. ఏదైనా మంచి మూవీ ఒకటి వచ్చినప్పుడు ఆ మూవీ నేను చూసి మిస్ అయితే నాకు ఎలా ఉంటుందంటే హార్ట్ బ్రేకింగ్గా ఉంటుంది. అంటే ఒక లవర్కి ప్రపోజ్ చేసి ఆ లవర్ వెళ్ళిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో మనకు అలా ఉంటుంది. ఇంకా బ్యాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళ పెళ్ళికి మనమే వెళ్ళాల్సి వస్తే అది ఇంకా ఎంత బ్యాడ్ థింగో. సో మన లిటిల్ హార్ట్స్ అన్నీ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో అట్లా మేము ఈ సినిమా చేస్తున్నందుకు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్కి కానీ చాలామంది ఈ కంటెంట్ తీసుకెళ్లే వాళ్ళకి కానీ వాళ్ళ లిటిల్ హార్ట్స్ అన్ని బ్రేక్ అవ్వాలని గట్టిగా కోరుకుంటున్నాను. September 12th వీఆర్ గోయింగ్ టు రాక్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. సో మా అందరికీ ఆ నమ్మకం ఉంది, ఆయన జడ్జ్మెంట్ సూపర్గా ఉంటుందన్నమాట. అండ్ నా ఐ రిక్వెస్ట్ బన్నీవాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సరే ఎప్పుడు కూడా మా వెనకాలండి ఈ సినిమాలను బాగా ప్రమోట్ చేసే మా మీడియా మిత్రులందరికీ కూడా చూసుకోవడం చాలా రోజులు అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అటెండింగ్ ఈ ఈవెంట్కి. అండ్ ఎస్, నేను ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది సాయి అండ్ మా ఆదిత్య. వాళ్ళిద్దరికి ఏంటంటే ఒక మంచి కంటెంట్ వాసు గారి దగ్గర తీసుకెళ్తే డెఫినెట్గా ఆయన చూసి బాగా ఎంకరేజ్ చేస్తాడని చెప్పి ఫస్ట్ నమ్మింది వాళ్ళిద్దరూ నన్ను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆదిత్య అండ్ సాయి. మీరిద్దరూ లేకపోతే ఈ సినిమా నిజంగా నా దగ్గరికి వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బిలీవ్, నా మీద ఉన్న నమ్మకానికి. అండ్ ఈ సినిమా నాకు నచ్చడానికి మెయిన్ కారణం ఏం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఒక సినిమాలో ఎంటర్టైన్మెంట్ కుమ్మేస్తే ఆ సినిమా నాకు ఎప్పుడు బాగా నచ్చుద్ది. అండ్ ఐ ఆల్వేస్ నాకు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడానికి అంటే ఒక నవ్విస్తూ ఆడియన్ని
సీట్లో వాళ్ళు ఆ నవ్వులతో జంప్ అవుతుంటే అది చూస్తూ నాకు చాలా ఆనందం. అట్లాంటి సినిమాలు నేను ఎక్కువ ఇష్టపడతాను. అండ్ ఈ సినిమాలో ఎస్పెషల్లీ నేను ఇష్టపడింది ఏంటంటే, ఏ మాత్రం ఒక ఇంటర్మీడియేట్ ఒక కుర్రోడు ఎంత మాట్లాడతాడో, ఒక ఇంటర్మీడియేట్ కుర్రోడు ఎలాగ ఆలోచిస్తాడో, ఒక ఇంటర్మీడియేట్ కుర్రోడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర వీళ్ళందరి దగ్గర ఎలా డుమ్మాలు కొడతాడో, ఫ్రమ్ ద టైటిల్ దగ్గర నుంచి ఫ్రమ్ ద ఎండ్ క్లైమాక్స్ వరకు అంతే మెయింటైన్ చేశాడు డైరెక్టర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మాతన్. ఎందుకంటే ఒక క్యారెక్టర్ని ఒక ఎమోషన్ సీన్స్ వచ్చినప్పుడు కూడా ఆ క్యారెక్టర్లోనే ఉంచి నిజంగా పెద్ద డైలాగులు చెప్పకుండా ఒక ఇంటర్మీడియట్ క్యాండిడేట్ ఎంత ఎమోషనల్గా ఎక్కడ ఎలా మాట్లాడతాడో అంతే మాట్లాడించాడు. అన్ని సీన్స్లో కూడా అంత కంటిన్యూటీ మెయింటైన్ చేయడం అంటే నిజంగా చాలా కష్టమైన విషయం. ఎక్కడక్కడ ఏంటంటే మనం డ్రామాకి వెళ్ళిపోతాం. అట్లాంటి డ్రామాకి వెళ్ళకుండా చాలా లైటర్ వేలో నవ్విస్తూ తీసుకొచ్చాడు మొత్తం సినిమానంతా కూడా. దానికి నిజంగా ఫస్ట్ సినిమా అయినా కూడా మాతన్ అంత కన్సిస్టెంట్గా ఆ క్యారెక్టర్ని డ్రైవ్ చేశాడు. మాతన్ ఆల్ ది బెస్ట్. ఇందాక ఆదిత్య అన్నట్టు ఏంటంటే, ఈ సినిమాలో మాటలు మన ఇంట్లో ఎలా మాట్లాడుకుంటాం అట్లాగే ఉంటాయి, కానీ నవ్విస్తూనే ఉంటాయి. అంత బాగా రాశాడు, అంత న్యాచురల్గా రాశాడు. అండ్ మొన్నే ఎవరో నన్ను అడుగుతూ ఈ జెన్ ఆల్ఫా గురించి మాట్లాడుతూ మీరే జనరేషన్ సార్ అంటే, నేను ఉల్ఫా జనరేషన్ సార్ అన్నాను. ఉల్ఫా జనరేషన్ అంటే ఏంటంటే, ఇంట్లో లంచ్ బాక్స్ పెట్టుకుని కాలేజ్కి వెళ్ళకుండా ఊరంతా తిరిగే వాళ్ళని జనరల్గా ఉల్ఫాస్ అంటారు. వాటికి ఏదైనా కాంపిటీషన్ పెడితే అప్పుల్లో నేను లీడర్గా వచ్చేవాడిని డెఫినెట్గా. అలాంటి ఉల్ఫా జనరేషన్ క్యారెక్టరే ఈ క్యారెక్టర్. ఈ ఉల్ఫా జనరేషన్ ఏంటంటే ప్రతి జనరేషన్లోనూ ఉంటుంది. దాన్ని ఎంత బాగా చేశాడంటే నాకు తెలియదు, నువ్వు ఉల్ఫా జనరేషనా మంచి స్టూడెంట్ ఏంటో తెలియదు కానీ ఎంత బాగా చేశాడంటే, తను చూస్తున్నంతసేపు మాత్రం నా ఫ్రెండ్స్ చాలామంది గుర్తొచ్చారు నాకు ఇంటర్మీడియట్లోని. ఎందుకంటే నాకు 10th 86%, ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ 91%, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ 37%. అంటే ఆ ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్కి వెళ్ళే లోపే మొత్తం జనరేషన్స్ కానీ ఇవన్నీ కూడా మారుతాయి జనాలకి. అండ్ అక్కడ ఎట్లాంటివి జరుగుతాయి, ఎట్లాంటి ఒక మనిషి మైండ్ సెట్ ఎట్లా మారుతుంది అనేది చాలా బాగా తెలుసు. అంత బాగా అంత న్యాచురల్గా నిజంగా. అంటే మేము చూసుకుంటున్నప్పుడు అయితే, అంటే మరి 2015 కాదు, నాది ఎప్పుడో 96, 97 అనుకుంటాను. ఆ టైంలో మేము అంటే ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళి లైన్ ఎక్కువ ఉందని చెప్పి థియేటర్కి వెళ్ళిపోయిన క్యాండిడేట్ని నేను. అట్లాంటి నాకు ఈ సినిమా చూస్తున్నప్పుడు ఏంటంటే పక్కా నిజంగా ఏంటంటే, మనం ఆ రోజులు ఇలాగే చేసేవాళ్ళం కదా, ఇలాగే చేసేవాళ్ళం కదా అనేది ఎన్నిసార్లు అనిపించిందంటే, అందుకే నేను నవ్వుతూ ఉన్నాను మొత్తం ప్రివ్యూ చూస్తున్నంతసేపు. ఎందుకంటే ఒకటే ఏంటంటే, నాకు నా ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తున్నారు ఆ సినిమా చూస్తుంటే. అవును, ఈడి క్యారెక్టర్ ఇది కదా, ఆడి క్యారెక్టర్ ఇది కదా అని చెప్పి. ఒక 3-4 చోట్లయితే నేను చెప్తున్నాను కదా, థియేటర్ డెఫినెట్గా నవ్వుతూ సీట్లోంచి ఒక్కరిద్దరన్నా కింద పడతారు థియేటర్లో అయితే. అదైతే నేను ఈ సినిమా నుంచి గ్యారంటీ ఇస్తా. September 12th వస్తుంది సినిమా. మంచి అంటే డెఫినెట్గా మంచి డేట్ అది. నిజంగా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ నేను చెప్పాను ముందు 3 రోజుల నుంచి కూడా ఫ్రీగా వేసేసండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అని చెప్పి ఒక 2-3 షోలు వేసి వాళ్ళు. ఎందుకంటే ఇది ఏదైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో మీ అందరికీ సూపర్ కంటెంట్ దొరుకుతుంది, రండి. ఎందుకంటే ఎవ్రీ డైలాగ్ దీంట్లో మీరు క్లిప్ వేసుకునే డైలాగే చెప్తున్నారు కదా. చక్కగా రండి, అందరూ బాగా ఎంజాయ్ చేయండి. అండ్ టెక్నికల్ టీం మొత్తం, అంటే ఇప్పుడు పేరు చెప్తే చాలా టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇంకా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాట్లాడతాను. మీ అందరికీ కూడా అందరూ యంగ్స్టర్స్, సూపర్ యంగ్స్టర్స్. అండ్ ఫిలిం కూడా అంతే యంగ్గా ఉంది. ఇట్లాంటి మంచి ఫిలిం నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు కానీ, నేను థియేటర్స్లోకి తీసుకెళ్తాను కానీ నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. అండ్ మౌలి, ఆయనతో నీ యాక్టింగ్ అయితే నేను ఫిదా అయిపోయా. ఎన్నిసార్లు చెప్పాను అడుగు మన వీళ్ళకి. అండ్ ఎప్పుడు నిన్ను కలిసి అప్రిషియేట్ చేయడం కుదరలేదు నాకు. చాలా న్యాచురల్గా చేస్తావు, ఒక పక్కింటి అమ్మాయి కింద ఉంటావు, అంత న్యాచురల్గా ఉంటుంది. శివాని, ఆల్ ది బెస్ట్. అలాగే వంశీ, నేను ఎప్పుడు ఒక సినిమా చూసి మేము డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా ఇప్పుడు వచ్చి ఫెయిల్ అవ్వలేదు. 2018 అవ్వచ్చు, లేదా మన పొలిమేర అవ్వచ్చు, అవ్వచ్చు, లేకపోతే కమిటీ కుర్రోళ్ళు అవ్వచ్చు, ఇద్దరం కలిసి చేసిన ఈ 4 సినిమాలు కూడా మీకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్లాంటి పెర్ఫార్మెన్స్ చేసినాయో తెలుసు. మళ్ళీ ఇద్దరం కలిసి చేస్తున్న 5వ సినిమా ఇది. సో డెఫినెట్గా మా జడ్జిమెంట్ ఎప్పుడు కూడా ఇంకా ఆ జడ్జిమెంట్ ఉందనే నమ్ముకుంటాం మా ఇద్దరు. ఇంకా మా జడ్జిమెంట్ రాంగ్ అవ్వదు, ఎట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వను కానీ, ఎందుకంటే రికార్డెడ్గా ఉంటాయి ఇవన్నీ. ఇంకా అదైతే ఉందని తెలుసు నాకు జడ్జిమెంట్. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే మాత్రం డబ్బులు ఎంత వస్తాయి ఇవన్నీ పక్కన పెడితే మా మీద ఉన్న నమ్మకం మాత్రం మీకైతే ఫెయిల్ అవుతుంది థియేటర్లోని. రండి, చక్కగా నవ్వించి పంపిస్తాం. హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి నవ్వుకుని వెళ్ళండి. ఎంత నవ్విస్తామంటే మీ పొట్టలు పగిలిపోయేంత నవ్విస్తాం. పేరుకి ఇది లిటిల్ హార్ట్స్ అనే టైటిల్ అవ్వచ్చు కానీ మీ పొట్టలు మాత్రం గట్టిగా గుద్దేసే హార్ట్స్ ఇవి. రండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్.